ఎంత కంగారు పడిపోయారా పాపం జనం. వారం రోజులు అల్ల కల్లోలం అయిపోయింది. ఏదేమైనా బలే వేశారా ఓట్లు. అలా వేయాలరా, అలా వేస్తే సరిపోతుంది. చూడు ఇక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు, తనూజా ఫ్యాన్స్ ఉన్నారు, డెమాన్ ఫ్యాన్స్ ఉన్నారు, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఉన్నారు, సంజన ఫ్యాన్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరి బాధ, దేవుడా మా కంటెస్టెంట్ నెగ్గాలి, మా కంటెస్టెంట్ నెగ్గాలి. హీడియంట్రా సీతమ్మోగిటి సినిమా చెట్టు మూవీలో ప్రకాష్ రాజ్ గారు డైలాగ్ చెప్పాడు అనుకుంటున్నారా? ఈ వారం రోజులు జనాలు వేసినటువంటి దారుణమైన ఓటింగ్ చూసిన తర్వాత నాకు అదే అనిపించింది. ఫైనల్లీ బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే ఓటింగ్ లైన్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. చాలా రోజులు సస్పెండ్ తర్వాత విన్నర్ ఎవరో కూడా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇంతకీ విన్నర్ ఎవరు, ఎవరెవరు ఏ ఆర్డర్లో ఉన్నారు, థర్డ్ ప్లేస్లో ఫోర్త్ ప్లేస్లో ఎవరెవరు ఉన్నారు అనేటువంటి విషయాలు ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి, వీడియో నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే చేతితో లైక్ కూడా చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఆర్డర్ బాటమ్ నుంచి ఎవరెవరు ఏ ఆర్డర్లో ఉన్నారో చూసుకుంటూ విన్నర్ ఎవరో కూడా మనం చెప్పేసుకుందాం. యాజ్ యూజువల్ టాప్ 5లో సంజన గర్లాని గారు అయితే ఉన్నారు. మిగతా వాళ్ళు ఏవీలతో పోల్చుకుంటే సంజన గర్లాని గారు ఏవి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్తాను. ఫోర్త్ ప్లేస్కి థర్డ్ ప్లేస్కి ఈక్వల్ ఓటింగ్ పడిందంట. చాలా టైట్ అయితే నడిచిందంట, నెక్ టు నెక్ ఓటింగ్ అయితే పడిందంట. 0.3% డిఫరెన్స్తో ఎమ్మానియల్ అయితే ఎడ్జ్లో ఉన్నాడంట. ఎమ్మానియల్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు, డెమాన్ పవన్ అయితే ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఎమ్మానియల్కి డెమాన్కి మధ్య ఒక సూట్ కేసు అయితే ఆఫర్ చేయబోతున్నారంట. మరి ఇద్దరిలో ఎవరైనా తీసుకున్నారా లేకపోతే లేదా అనేటువంటి విషయం మనకి కాసేపట్లో అప్డేట్ కూడా వచ్చేస్తుంది, తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఇక బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్, బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీని ఆదివారం చిరంజీవి గారి చేతుల మీదుగా లిఫ్ట్ చేసేవారు ఎవరంటే కళ్యాణ్ పడాల. ఎస్, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. కళ్యాణ్ పడాల రేపు ఆదివారం స్టేజ్ మీద మన చిరంజీవి గారి చేతుల మీదుగా ట్రోఫీ అయితే అందుకోబోతున్నాడు. కళ్యాణ్ పడాలకి తనూజకి 3% డిఫరెన్స్ అయితే వచ్చిందంట. మన కళ్యాణ్ పడాల అయితే విన్నర్ అయితే అయిపోయాడు.